ఆ టిఆర్ఎస్ గెద్దముక్కు పంతులు ఉన్నాడు. ఆ గెద్దముక్కు పంతులు గాడు శెట్టి బల్జీల్ని ఓసీల్లో కలిపారు. మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు, వేల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. భావితరాల భవిష్యత్తులు పాడైపోతా ఉన్నాయి. మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు. మనం వాళ్ళకి ఒకసారి ఆగండి సోదరులు ఆగండి ఒక 5 నిమిషాలు బాబు, సోదరులరా 5 నిమిషాలు. అయితే హైదరాబాద్ 2 సార్లు వెళ్ళటం జరిగింది. బీసీ కమిషన్ ముందు ఎవరిని వచ్చారు హైదరాబాద్ నుంచి? టీవీ సత్యనారాయణ గారు, మేరా కుమార్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఓ యుద్ధమే చేస్తా ఉన్నారు. ఇతను ప్రైమ్ 9 ఈరోజు ఇక్కడ లైవ్ ఇచ్చేస్తా ఉన్నారు. అలాగే సంఘానికి ఏమైనా జరిగినప్పుడు వీళ్ళతో పాటు కొంత వైఎస్ఎఫ్ అలాగే అందరూ కూడా మరి చేదోడు వాదోడుగా పోరాడారు. కానీ మనం నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రాంతాలు విడిపోయిన కులాలు మాత్రం మార్చకూడదు, మేము శెట్టి బల్జీగానే పుట్టాం, శెట్టి బల్జీగానే చస్తామని చెప్పి మా వాణి వినిపించడం జరుగుతుంది.